ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తీసుకురండి. ఎస్ఐ గారు, కనీసం నా కొడుకుతోనైనా ఒక్కసారి మాట్లాడతాను. ప్లీజ్ ఫోన్ ఇవ్వండి. మీరిప్పుడు కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన ముద్దాయి. మీరు నేరం చేయలేదు అని నిరూపించుకునేంత వరకు మేము ఎలాంటి హెల్ప్ చేయలేము. అసలే కోర్టు టైం అయిపోవచ్చింది. పదం లోపలికి. కేదార్, కొంచెం స్పీడ్గా వెళ్ళు. అలాగే. ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తయ్య గారికి శిక్ష పడడానికి వీల్లేదు. మీరు కంగారు పడకండి వదినా. పిన్ని గారికి ఎటువంటి శిక్ష పడదు. అయినా ఇప్పుడు మనం అందరం వెళ్తున్నాం కదా, ఎందుకు భయం చెప్పండి? ఒకవేళ సాక్ష్యం చెప్పినా మన ఫ్యామిలీలోనే ఎవరైనా చెప్పాలక్క. వాళ్ళని రానియకుండా చూసుకుంటానని యువరాజ్ చెప్పాడు కదా. మీరు కూల్గా ఉండండి. ఆదిలక్ష్మి పిన్ని కిడ్నాప్ చేశారు అన్న విషయాన్ని సాక్ష్యంగా ఎవరు చెప్పనంత వరకు ఎలాంటి సమస్య ఉండదు వదినా. లగడపాటి ఆదిలక్ష్మి, లగడపాటి ఆదిలక్ష్మి, ఆదిలక్ష్మి, లగడపాటి ఆదిలక్ష్మి, ఆదిలక్ష్మి. ఎస్, ప్రొసీడ్. మై లార్డ్, బోన్లో ఉన్న ఈ ముద్దాయి పేరు ఆదిలక్ష్మి. ఈవిడ గారు తన సొంత మనవరాల్ని కిడ్నాప్ చేసి హత్య చేయాలని ప్రయత్నం చేసింది. ఆల్మోస్ట్ ఆ ప్రయత్నం పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఈ ఆదిలక్ష్మి నుండి ఆ చిన్న పాపని కాపాడారు. ఈవిడ గారి ఉద్దేశం ఆ పాపని చంపడమా లేదా ఆ పాపను అడ్డం పెట్టుకుని డబ్బులు లాగుదామనే దురుద్దేశమో తెలియదు, కానీ పాపని మాత్రం కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేసింది. జడ్జి గారు, నా సొంత మనవరాల్ని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? నేనెందుకు చంపాలనుకుంటాను? ఇదంతా నేను గిట్టని వాళ్ళు చేసిన పని. ఇందులో నిజం లేదు జడ్జి గారు, నిజం లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈవిడ గారు కిడ్నాప్కి ప్రయత్నం చేయకపోతే ఎఫ్ఐఆర్ అలా బుక్ అయి ఉంటుంది. ఎందుకు కేసు పెట్టుంటారు? అదే నేను అడుగుతున్నాను జడ్జి గారు. నేను తప్పు చేయకుండా నా మీద ఎందుకు కేసు పెట్టారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కేసు పెట్టిన వాళ్ళని కూడా బోన్లోకి పిలిపించండి. కేసు పెట్టిన వాళ్ళని ప్రవేశపెట్టండి. ఆవిడ కోర్టుకి రాలేదు యువర్ ఆనర్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన పోలీసు వారినైనా ప్రవేశపెట్టండి. ఎస్ఐ కృష్ణ గౌడ్, ఎస్ఐ కృష్ణ గౌడ్, ఎస్ఐ కృష్ణ గౌడ్. నమస్కారం సార్. ఈవిడ గారేమో తనేమీ తప్పు చేయలేదని అంటున్నారు. మీరేమో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కేసు పెట్టిన వాళ్ళు కోర్టుకు హాజరవ్వలేదు. ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారో చెప్పండి. స్టేషన్కి కంప్లైంట్ వచ్చాక ఈవిడ గురించి, ఆ కంప్లైంట్ గురించి ఎంక్వైరీ చేశాం. మా ఎంక్వైరీలో కంప్లైంట్ కాపీలో ఉన్నట్టు ఈవిడ గారు తన సొంత మనవరాల్ని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసిందని తెలిసింది. అందుకే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎవరిని ఎంక్వైరీ చేశారు? కనీసం వాళ్ళనైనా కోర్టుకు తీసుకొచ్చారా? చెప్పండి ఎస్ఐ గారు. కోర్టుకు నిజానిజాలు ఎంత ముఖ్యమో సాక్ష్యం కూడా అంతే ముఖ్యం. సాక్ష్యం లేకుండా ఎవ్వరినీ శిక్షించలేం. సాక్ష్యం నేను చెప్తాను జడ్జి, సాక్ష్యం నేను చెప్తాను జడ్జి, సాక్ష్యం నేను చెప్తాను జడ్జి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.